Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కీర్తనల గ్రంథం 133వ అధ్యాయం 1వ వచనం. How good and pleasant it is when brothers dwell in unity. The book of Psalms chapter 133 verses 1. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాలంలోనూ దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని దేవుని యొక్క వాక్యం మనకి రోజున బోధిస్తుంది. చూడండి, చాలామంది కుటుంబ జీవితాలలో సహోదరుల మధ్య ఐక్యత లేకపోవడం ఈ నేటి సమాజంలో చూస్తున్నాం. ఆస్తి గొడవలంటూ, తగాదాలంటూ అనేక విధంగా గొడవలు పడుతూ ఉంటారు, విడిపోతూ ఉంటారు. సహోదరుల మధ్య ఐక్యత లేకపోవడం, ప్రేమ లేకపోవడం, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం వంటివి ఈ లోకంలో కుటుంబాలలో జరిగేటువంటి అన్నదమ్ముల మధ్యను జరిగేటువంటి సమస్యలు మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, సహోదరుల మధ్య ఐక్యత అనేది నివసించటం వలన వారికి అది ఎంతో మేలు, ఎంతో మనోహరం అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమేనండి. సహోదరుల మధ్య ఐక్యత కలిగి ఉండడం వలన నెమ్మది, ప్రేమ, శాంతి, ఒకరి పట్ల ఒకరికి మేలు జరగడం, దేవుని పట్ల నమ్మకము, విశ్వాసం ద్వారా కుటుంబాన్ని కాపాడుకుంటూ కుటుంబాలను కట్టుకొనొచ్చు. వారి మధ్య అది ఎంతో మనోహరముగాను, ఆనందముగాను ఉంటుంది. అటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక ఈనాటి సహోదరుల మధ్య ప్రేమ, ఐక్యత నివసించాలని మనం ఈ రోజున ప్రార్థించుదాం. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, మా ప్రియ యేసయ్యని పరిశుద్ధమైన పాదమునకు వందనములు, స్తోత్రములు. తండ్రి ప్రభువా, సహోదరుల మధ్య ఐక్యత నివసించడానికి సహాయమును దయచేయండి, కృప దయచేయండి. వారి మధ్య అనేకమైనటువంటి మేలులను జరిగించండి. ఎంతో మనోహరము తండ్రి. అన్నదమ్ములను, సహోదరుల మధ్య ప్రేమను, ఐక్యత ఉండడం వలన అది ఎంతో ఆశీర్వాదకరమని నీవు తెలియచేసావు అటువంటిది ప్రతి ఒక్కరికి ఈనాటి సమాజంలో జరుగుతున్నటువంటి సహోదరుల మధ్య ఆ ప్రేమను, ఆ యొక్క ప్రేమ ఆప్యాయతలను దయచేయండి. నీ కృప వారికి ఆశీర్వాదకరముగా ఉండే అట్టి కృపా కాపుదల మాకు, నీ వాక్యం వింటున్న వారికి దయచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.